ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులందరూ కూడా వారి యొక్క జీవితాన్ని ఎంతో ఉన్నతముగా ఊహించుకుంటారు. ఈ జీవితంలో బ్రతకడానికి కావలసినటువంటి ధనమును, గృహములను అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. కానీ దేవుని దృష్టిలో నరుని ఆయువు ఎలా ఉందంటే గడ్డి పువ్వు వలె ఉన్నది. మనందరికీ గడ్డి పువ్వు తెలుసు కదా, దానికి నీరు అనేది పోయిన అవసరం లేదు. అది ఉదయకాలంన ఎంత చక్కగా పువ్వులను పూస్తుందో, కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక్కరోజే. మరి తర్వాత రోజుకి అది ఏమైపోతుంది? వాడిపోతుంది. గాలి ఎటు వీస్తే అటు దాని యొక్క రెక్కలు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. అలాగే మనిషి యొక్క ఆయువు కూడా ఎలా ఉన్నదంటే గడ్డి వలె ఉన్నదండి. మనం ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు ఈ జీవితకాలము ముగిసి మరి దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతామో తెలియదు. కనుక ఆయన మనకిచ్చినటువంటి ఈ సమయంలో మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు వాడబడాలి. అందుకే 1 పేతురు 1:24 అంటున్నాడు కదా, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. నిజమే, గడ్డి ఎందుకు పనికిరానటువంటి ఈ బ్రతుకు కొరకు మనిషి ఎంత తాపత్రయపడతాడంటే సంపాదించాలని, ధనము పోగేసుకోవాలని, ఉన్నతముగా ఉండాలని, దేనికి పనికిరానటువంటి ఈ జీవితం కోసం. కానీ ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుణ్ణి మాత్రము మరిచిపోయారండి. ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించడం మరిచిపోయారు, ఆయన స్తుతించడం మరిచిపోయారు, ప్రార్థించడం మరిచిపోయారు. వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ మరి దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని వ్యర్థము చేసుకుంటున్నారు. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయము 27వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, గడ్డి పువ్వులంట అవి కష్టపడవు, వడకవు, అయినా సరే అవి ఎంత అందముగా ఉంటాయి. మరి నేడు పొలంలో ఉండి రేపు పొలములో వేయబడే అడవి గడ్డిని దేవుడు అలాగా అలంకరించితే మరి ఇంకా మీరెంత శ్రేష్టమైనటువంటి వారు. మీకు నిశ్చయముగా ఆయన వస్త్రాలు ఇస్తాడు కదా, ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందమో అని చెప్పి విచారింపొద్దు. ఈ లోకంలో ఉన్న జనులందరూ వీటి విషయమై వెతుకుతారు. కనుక మీకు కావాల్సింది ఇది కాదు, రాజ్యమును, నీతిని వెతకండి అని చెప్పి ఆయన సెలవిస్తుంటే మనము మాత్రము తిండే కావాలి, నేను త్రాగాలి, నేను ధరించుకోవాలి, నేను ధనము సంపాదించాలి, నా పిల్ల తరాలు కూర్చుని తిన్నా కూడా తరగనంతటి ఆస్తిని నేను పోగేసుకోవాలి అని చెప్పి మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉంటున్నటువంటి వాటి వైపు పరుగు పెడుతూ పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేశారండి. పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు. ధన వ్యామోహంతో, స్త్రీ వ్యామోహంతో, అల్ప కాల పాప భోగములను కోరుకుంటూ మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి తుచ్చమైనటువంటి క్రియలను, హేయమైనటువంటి క్రియలను చేస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. ఒకవేళ ఈరోజు మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. మనలో ఈ దేహంలో ఈ ప్రాణం ఉన్నంత వరకేనండి ఈరోజు మనం ఉన్నాము. రేపటి క్షణమున లేకపోతే రానున్న గంటలో మనము ఉంటామో ఉండమో తెలియదు కనుక మన బ్రతుకులను, జీవితములను సరిచేసుకుందాం. నీటి మీద బుడగలాంటి ఈ జీవితం కొరకు, ఎందుకు పనికిరానటువంటి ఈ దేహము కొరకు ఎంత ఆరాటపడతామంటే చివరకు మనకి ఆయుష్నిచ్చినటువంటి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి కూడా మరిచిపోయి మనకి నచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు నోవాహు దినములలో దేవుని యొక్క వాక్యం హెచ్చరించింది. కానీ ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క మాటకు లోబడలేదు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. వారి ఇష్టానుసారముగా బ్రతికారు. కారణము, ఫలితము ఏమొచ్చిందో తెలుసా? ప్రతి ఒక్కరు జల ప్రళయంలో నాశనమైపోయారు. మరి సొదొమ గొమొర్రా పట్టణస్థులకు దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చి చూశాడండి. కానీ ఏ ఒక్కరు కూడా వారి బ్రతుకులను మార్చుకోలేదు. మరి ఫలితం ఏమైందంటే ఆ పట్టణంలో మీద అగ్ని గంధకములు మనుషులు వేసినవి కాదు, సరాసరి ఆకాశం నుండి దేవుని యొక్క కోపము, ఉగ్రత అనేది ఆ మనుషుల మీద కుమ్మరించబడింది. నేటికి కూడా ఆ ప్రాంతంలో ఏమీ మొలవటానికి ఆస్కారం అనేది లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు కూడా ఈరోజు దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా, దేవుని యొక్క ఆజ్ఞను లెక్క చేయకుండా ఇష్టానుసారముగా బ్రతుకుతూ నచ్చినట్లుగా జీవిస్తూ దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టేసి దేవుని ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నావేమో అయితే ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. గడ్డి పువ్వు లాంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గడ్డి ఏ విధముగా ఉదయకాలంలో అందముగా ఉంటుందో మరి సాయంకాలానికి అది ఏ విధముగా వాడిపోతుందో అటువంటి వాడిపోయే
బ్రతుకులు మనవి కనుక దేవుడు మనకిచ్చిన సమయంలోనే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశంలోనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకోవాలి, ఏమి సంపాదించాలన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికే వారంగా, మరి నీతిని వెతుకుతూ పరిపూర్ణత కలిగి దేవుని సన్నిధిలో ఉండేవారంగా ఉంటూ పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన బలమైన మీ నామమునకై మహిమ చెల్లించుచున్నాము తండ్రి. ఈరోజు దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. అవును దేవా, మా జీవితంలో మరొక రోజున మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మా జీవితంలో మరొక రోజున మేము చూసామంటే అది మైడల మీకున్నటువంటి ప్రేమే, నీ యొక్క కృప మాత్రమే తండ్రి. నరుని ఆయువు గడ్డి వంటిది అని సెలవిచ్చుచున్నా. అవునయ్యా, ఎందుకు పనికిరానటువంటి ఈ జీవితం కొరకు మనుషులు ఎంతగానో తాపత్రయపడుతూ నా తండ్రి ఏమి తిందాలో, ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలో అని చెప్పి వేదన పడుచు పరుగులు పెడుతున్నారు తండ్రి. మేము అలాగా ఉండకుండా నీ యొక్క రాజ్యమును, నీతిని వెదికే వారంగా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో నా తండ్రి మేము పరిపూర్ణత కలిగి ఎదుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నతమైనటువంటి మేలులను, ఆశీర్వాదములను జరిగించి వారందరి పట్ల గొప్ప కార్యములను మీరు జరిగించి మీ సన్నిధిలో బలమైన సాక్షులుగా, బలమైన యోధులుగా మీరు లేవనెత్తి కృప చూపించి నడిపించే మేలులతో నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు.